హలో భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ నందమూరి బాలకృష్ణ గారు అ వెరీ హ్యాపీ బర్త్డే. చూసారుగా గౌతమిపుత్ర శాతకర్ణి లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ఎక్స్ట్రాడినరీ లుక్ భయ్య, చాలా సూపర్ గా ఉంది లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ గురించి మాట్లాడుకునే ముందు నందమూరి బాలకృష్ణ గారికి, క్రిష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం భయ్య. ఒక యూనిక్ మైల్ స్టోన్ కి, ఒక హిస్టారిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నందుకు మన బాలకృష్ణ గారికి, ఆ స్టోరీని కరెక్ట్ గా జస్టిఫై చేస్తూ ప్రెజెంట్ చేద్దాం అని ట్రై చేస్తున్నందుకు మన క్రిష్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఇలాంటి యూనిక్ పోస్టర్ చూసినప్పుడు మనకి ఎక్కడో తెలియని ఒక ఎక్సైట్మెంట్ కలుగుతుంది భయ్య. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటదంటే, అరే సూపర్ ఉంది కదా ఆ పోస్టర్, అబ్బా ఎలా కొట్టేసే సినిమా రాబోతుంది అనమాట అన్న ఎక్సైట్మెంట్. దాంతో పాటే ఈక్వలెంట్ గా ఒక చిన్న భయం, బిడియం కూడా కలుగుతూ ఉంటది భయ్య. అదేంటంటే, అమ్మో ఈ సినిమా కొంపదీసి మరీ పాడు చేయరు కదా, అమ్మో ఈ సినిమా అలా ఉండదు కదా, ఇలా ఉండదు కదా అని ఇంతకు ముందు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మనమే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేసుకొని మన ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుదా లేదా అని భయపడటం కానీ, అలాంటి భయాలు నార్మల్ గా సహజంగా ఉంటాయి భయ్య. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఆ సినిమా రిలీజ్ చేసే ప్రొడ్యూసర్స్ కి, ఆర్టిస్టులకి, ఆ డైరెక్టర్ కి, మ్యూజిషియన్స్ కి, ఆ టీం మొత్తానికి కాదు భయ్య, ఆడియన్స్ కి కూడా చాలా భయం ఉంటది. ఇప్పుడు ఈ వీడియోలో మనం డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మాట్లాడుకుందాం భయ్య. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఎన్ అన్సంగ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ వారియర్ ఎంపరర్ అని పెట్టారు కాబట్టి, ఒక మంచి స్టోరీ క్రిష్ మనకి ప్రెజెంట్ చేస్తాడు, ఒక సిన్సియర్ ఎఫర్ట్, ఒక సిన్సియర్ హిస్టరీని మనకి ప్రెజెంట్ చేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం భయ్య, మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ చాలా బాగుంది భయ్య. అందులో క్రిష్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అట్రాక్ట్ చేసుకోవడంలో చాలా 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 దిట్ట. సో ఈ సినిమాలో లెట్స్ హోప్ క్రిష్ విల్ డూ అ వండర్ఫుల్ జాబ్. ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి లైఫ్ టైం పర్ఫార్మెన్స్ అట్రాక్ట్ చేసుకొని మన ఆడియన్స్ కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తే ఇన్ ఫార్మ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనకు ఆల్రెడీ బాగా తెలుసు బాలకృష్ణ గారు ఏం చేయగలుగుతారు హిస్టారిక్ సినిమా కనుక ఆయన చేతిలో పెడితే. సో లెట్స్ హోప్ దేర్ విల్ బి సమ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ వారియర్ ఎంపరర్ అని చెప్పి మనకి హింట్ ఇచ్చారు కాబట్టి మంచి యూనిక్ వార్ సీన్స్ ఉంటే చాలా బాగుంటుంది భయ్య. ఈ సినిమాలో ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. వార్ సీన్స్ అనగానే ఆ సినిమాతో కంపేర్ చేసుకొని ఈ సినిమాతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు భయ్య. హ్యాపీగా మన హిస్టరీని ప్రొజెక్ట్ చేస్తూ, మన హిస్టరీలో జరిగిన వార్ సీన్ నే యాజ్ ఇట్ ఈస్ గా మనకు చూపిస్తూ, సింపుల్ గా ఒక సిన్సియర్ ఎఫర్ట్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలో పడకుండా ఒక తెలియని హిస్టారిక్ లెసన్ కనుక మనం చూపించగలిగితే ఈ సినిమాలో చాలా బాగుంటుంది భయ్య. అండ్ ఈ సినిమాలో సెట్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటే చాలా బాగుంటుంది భయ్య. మనకి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఆ గ్రాఫిక్స్ అని ఈ గ్రాఫిక్స్ అని పెట్టాల్సిన అవసరం లేదు భయ్య. ఈ సినిమా స్టోరీలో మనకి తెలియని హిస్టారిక్ థింగ్స్ కొన్ని చెప్తే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం భయ్య. ఎందుకంటే శాతకర్ణి అని ఒక కింగ్ ఉన్నాడు, అనే ఒక డైనాసిటీ ఉంది అనేది మనకు అసలు తెలియని కూడా తెలియదు భయ్య ఈ సినిమా లాంచ్ అయ్యే వరకు. సో ఇలాంటి తెలియని విషయాలు క్రిష్ కొంచెం అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి మనకి ప్రెజెంట్ చేయాలి అని కోరుకుంటూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం భయ్య. ఇంకా ఈ సినిమాలో ఏం ఉండకూడదు, ఎలా ఉండకూడదు అని మనం భయపడతా ఉంటే భయ్య, నార్మల్ గా అబ్బో ఈ సినిమాలో కొంపదీసి బౌన్సింగ్ ఫైట్లు ఉంటాయా, బౌన్సింగ్ ఫైట్లు మాటలు ఉండకపోతే బాగుంటది భయ్య. ఎందుకంటే ఆల్రెడీ మామూలు సినిమాల్లోనూ బౌన్సింగ్ ఫైట్లు చూసి వారియర్ సినిమాలోనూ బౌన్సింగ్ ఫైట్లు చూడాలంటే మన వల్ల కాదు భయ్య. ప్లీజ్ బౌన్సింగ్ ఫైట్లు ఉండకపోతే చాలా బాగుంటుంది. నార్మల్ గా బాలకృష్ణ గారి సినిమా అంటే పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ సీన్స్, హీరోకి విలన్ కి మధ్యలో ఎలివేటెడ్ సీన్స్, ఇవన్నీ చాలా కామన్ భయ్య. అప్పుడప్పుడు స్టోరీకి తగినట్టుగా వస్తాయి సీన్స్, అప్పుడప్పుడు ఆ డైలాగ్స్ కోసం సీన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాలో ప్లీజ్ అలాంటివి మాత్రం క్రియేట్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా ఇలాంటి సినిమాలకి యాక్చువల్ గా గ్రాఫిక్స్ వాడకపోయినా ఆడియన్స్ ఏమనుకోరు, కానీ గ్రాఫిక్స్ వాడేటప్పుడు మాత్రం మంచి గ్రాఫిక్స్ వాడితే చాలా బాగుంటుంది. అంటే చీప్ గా లేకుండా, ఆడియన్స్ ఇలా ఉండాలి సినిమా అలా ఉండాలని ఏదో ఎక్స్ట్రాడినరీగా ట్రై చేసి చీప్ గ్రాఫిక్స్ కాకుండా ఉన్నంతలో ఉన్న గ్రాఫిక్స్ నే ప్రాపర్ గా వాడుకుంటూ సీన్ ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేసి గ్రాఫిక్స్ ని ప్రాపర్ గా చూపిస్తే చాలా బాగుంటుంది భయ్య. ప్లీజ్, ఇది ఒక గొప్ప సినిమా, ఒక గొప్ప యాక్టర్ కి ఒక యూనిక్ మైల్ స్టోన్ సినిమా. సో అనవసరంగా ఈ డేట్ హిట్ చేయాలి, ఈ డేట్ లోపల సినిమా రిలీజ్ చేయాలి, ఈ డేట్ కి మనం కమిట్ అయిపోయామని కంగారు పడకుండా నీట్ గా సినిమాకి, ఆ సినిమా ప్రొడక్షన్ కి, సినిమాలో ఉన్న స్టోరీకి, కంటెంట్ కి వాల్యూ ఇచ్చి టైం తీసుకున్నా పర్లేదు భయ్య. ఆడియన్స్ విల్ వెయిట్. ఒక గొప్ప స్టోరీ వస్తుంది అంటే ఆడియన్స్ డెఫినెట్ గా వెయిట్ చేస్తారు. ఈ స్టోరీలో అనవసరంగా ఏదో మెసేజ్ ఇవ్వాలని ప్లాన్ చేయడం గానీ, ఈ మెసేజ్ ఇస్తే బాగుంటుంది, ఆ మెసేజ్ ఇస్తే బాగుంటుంది అని అన్వాంటెడ్ మెసేజ్, స్టోరీకి అన్రిలేటెడ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేయడం గానీ అలాంటి ఏమీ అక్కర్లేదు భయ్య.
హిస్టరీలో జరిగిన లెసన్ ని, హిస్టరీలో జరిగిన స్టోరీని ఓన్లీ స్టోరీకే ఇంపార్టెన్స్ ఇస్తూ, పర్ఫార్మెన్సెస్ కి, కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా సిన్సియర్ గా చూపిస్తే చాలు భయ్య. ఇది వారియర్ సినిమా కదా అని చెప్పి ఇంతకు ముందు రిలీజ్ అయిన వారియర్ సినిమాస్ తో కంపేర్ చేసుకొని ఆ సినిమాలో ఆ సీన్ ఉంది కాబట్టి మన సినిమాలో ఇంకొకలాగా సీన్ ఉండాలి, ఆ సినిమాలో హీరోని ఇలా ఎలివేట్ చేశారు కాబట్టి మన సినిమాలో హీరోని ఇంకొక రకంగా ఎలివేట్ చేయాలి అనే కంపారిజన్ ఏమీ లేకుండా స్టోరీకి సిన్సియర్ గా ఎఫర్ట్ ఇస్తూ మన సినిమా కంటెంట్ మనకి ఇంపార్టెంట్ భయ్యా. సో మన సినిమా కంటెంట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ వేరే సినిమాలు దేనితో కంపేర్ చేయకుండా యూనిక్ గా ప్రెజెంట్ చేయాలి. యూనిక్ గా ప్రెజెంట్ చేస్తేనే బాగుంటుంది. సినిమా కంపేర్ చేసుకొని ఆ సినిమాలో సీన్, ఈ సినిమాలో సీన్ అని చెప్పి అనవసరమైన కంపారిజన్ లకు పోకుండా ఉంటే చాలా బాగుంటుందని కోరుకుందాం భయ్యా. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక మంచి సినిమా అవ్వాలి, ఒక సిన్సియర్ సినిమా అవ్వాలి. మన యంగర్ జనరేషన్స్, మన ఈ తరం జనరేషన్స్ అందరూ గొప్పగా ఫీల్ అయ్యే ఒక హిస్టారిక్ మూవీ అవ్వాలి. బాలయ్య బాబు కెరియర్ లో అండ్ క్రిష్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోవాలి అని కోరుకుంటూ, మనకి తెలియని ఒక హిస్టరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం అని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఆల్ ది బెస్ట్ టు గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ టీమ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు ఎన్బికే గారు అండ్ సినిమా పిచ్చా సైనింగ్ ఆఫ్.